This is Mansoor, a spoken English trainer. Today I would like to explain you the basics of spoken English. Okay, so let us start. Basics. So what are the basics? Okay, see from A to Z we know there are 26 letters. Okay, yes, also known as alphabets. Yes. So how a word is formed? By joining letters, a word is formed. And how a sentence is formed? By joining sentences, by joining words, a sentence is formed. And how a paragraph is formed? It is formed by joining sentences. Why I am telling you this basics? The reason behind this is, see, if you want to speak in English, you should know how to speak a sentence. Okay? A sentence is something which makes a complete sense. Okay, sentence lo మీరు మాట్లాడాలంటే దాంట్లో సెన్స్ ఉండాలి, అంటే మీనింగ్ ఉండాలి. If you just words ని జాయిన్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ లేదనుకోండి, ఎలా కరెక్ట్ అవుతుంది అది? నో. ఓకే, సో మన సెంటెన్సెస్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో బేసిక్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సెంటెన్స్ మనం ఫామ్ చేయాలంటే దానికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ మనం నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ అనేది మనకు చాలా ఈజీ అయిపోతుంది. సో వాట్ ఆర్ ద ఫార్ములాస్? ఫస్ట్ ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ verb plus object. This is the very important formula. Okay, so మనకు ఈ ఫార్ములాస్ అనేది మనకు అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి మీరు బేసిక్ స్టార్ట్ చేస్తారంటే స్పోకెన్ ఇంగ్లీష్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఓన్లీ దిస్ ఇస్ ఫర్ స్పెషలీ ఫర్ బిగినర్స్. ఓకే, నెక్స్ట్ the second formula is subject plus helping verb plus object. Okay, this is the second formula, subject plus helping verb plus object. So what is common between two subjects? ఈ రెండు సబ్జెక్ట్స్ లో ఒక ఫార్ములాస్ లో కామన్ ఏముంది? సబ్జెక్ట్ కామన్ ఉంది అండ్ ఆబ్జెక్ట్ కామన్ ఉంది. మన ఫస్ట్ ఫార్ములాలో వర్బ్ ఉంది, సెకండ్ ఫార్ములాలో హెల్పింగ్ వర్బ్ ఉంది. అంటే ఫస్ట్ ఫార్ములాలో మెయిన్ వర్బ్ ఉండాలి, సెకండ్ ఫార్ములాలో హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా. వాట్ ఈస్ ద థర్డ్ ఫార్ములా? సబ్జెక్ట్ ప్లస్ helping verb plus main verb plus preposition plus article plus object plus tenses. సార్ ఇంత పెద్ద ఫార్ములా రాశారంటారా? చాలా ఈజీ, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ సెంటెన్స్లో మనకు 3 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కామన్గా ఉండాలి. ఎస్, సో థర్డ్ ఫార్ములా చాలా ఈజీ ఉంది చూడండి. సబ్జెక్ట్ కామన్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ నుంచి మనం రాసుకోవాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. చాలా మంది మిస్టేక్ చేస్తారు, ఫస్ట్ మెయిన్ వర్బ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాస్తారు. అట్లా కాదు, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. ఓకే, ప్రిపోజిషన్, ఆర్టికల్, ఆబ్జెక్ట్ అండ్ టెన్సెస్. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫార్మేషన్, సెంటెన్సెస్ ఎలా చేయాలనేది మీకు చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ వన్స్ మీరు రిపీట్ చేస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టెన్సెస్. సార్ పైన ఉన్న ఫార్ములాలో ప్రిపోజిషన్ ఆర్టికల్ రాదా అంటారా? నో, ప్రిపోజిషన్ ఆర్టికల్ కూడా పైన ఫార్ములాలో వస్తుంది, కానీ మేము ఒకేసారి మేము అది రాశామనుకోండి 3 ఫార్ములాస్ మీకు సేమ్ కనిపిస్తాయి, అందుకే మీకు ప్రాబ్లం అవుతుంది ఇట్లా. ఓకే, సో ఎస్, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సెకండ్ ఫార్ములా ఇస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ ఫార్ములా ఇస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టెన్సెస్. సో ఈ ఫార్ములాలో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకే, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు సబ్జెక్ట్స్ అంటే ఏంటి, అవి టోటల్ ఎలా ఉన్నాయి, అదేంటి అనేది మీకు తెలుసుకోవాలి. ఓకే, సో ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే, this, that, these, those, ఇవన్నీ ఏంటి? సబ్జెక్ట్స్. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, షెల్ బి, విల్ బి, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. సో మనం హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి. ఓకే, స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ వర్బ్స్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ షోస్ అన్ యాక్షన్ ఈస్ కాల్డ్ వర్బ్. మనం ఏం పనిచేస్తామో అది వర్బ్స్. ఓకే, సో దీస్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 ఫార్మ్స్: V1, V2, V3, V4 అండ్ V5. ఓకే, ఈ 5 వర్బ్స్ని మనం ఎలా వాడాలి? ఈ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్తో మనకు ఏం హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఏం మెయిన్ వర్బ్ వస్తుంది, ఈ ఫస్ట్ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సెంటెన్సెస్ ఫార్మేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ఒక సెంటెన్స్ ఉంది. సో ఐ అనేది ఏంటి ఇక్కడ? ఐ అంటే సబ్జెక్ట్, యామ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అంటే మెయిన్ వర్బ్, నేను వెళ్తున్నాను.
to preposition. Okay, that preposition means it is nothing but part of speech, parts of speech. అంటే parts of speech మీరు నేర్చుకున్నారంటే ఈ సెంటెన్స్ లో ఒక మంచి పాయింట్ మీరు నేర్చుకున్నట్టు, అంటే కరెక్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీరు అందులో యాడ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్స్, అంటే ఆర్టికల్స్ లో ఏమేమి వస్తాయి, ఏ, ఎన్ అండ్ ది, డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఇవి ఎలా యూస్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే ద యాక్షన్, సంథింగ్ విచ్ ఇస్ యాక్టెడ్ అపాన్ బై ది సబ్జెక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ దేనిపైన యాక్షన్ పడుతుందో దానికి ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈస్ టెన్సెస్. టెన్సెస్ అంటే ఏంటి, టోటల్ టైం. ఓకే, మనకి ఏం తెలుసు, టైం అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అంతే తెలుసు కదా. టైం అంతే ఉంటుంది కదా. ప్రెజెంట్ అంటే ఎప్పుడు, ఓకే ఇప్పుడు జరుగుతుందని, పాస్ట్ టెన్స్ అంటే అయిపోయినది, ఫ్యూచర్ అంటే జరిగిపోయేది. సో ఈ టెన్సెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 12 ఫార్మ్స్. సో ఆ 12 ఫార్మ్స్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ ఏంటి, బేసిక్స్లో మనం సెంటెన్సెస్లో మాట్లాడాలంటే సెంటెన్స్ని ఫామ్ చేయడం నేర్చుకోవాలి. ఆ ఫామ్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఈ ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. దాంట్లో ఈ ఫార్ములాస్ కాకుండా ఈ ఫార్ములాస్తో పాటు సబ్జెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ సబ్జెక్ట్, వాట్ ఈస్ ఎ హెల్పింగ్ వర్బ్, వాట్ ఈస్ ఎ మెయిన్ వర్బ్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, దాంట్లో ఎన్ని టెన్సెస్లు ఉన్నాయి, అవి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నారంటే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, టెన్సెస్ 12 ఫార్మ్స్. ఓకే, సో మనకు టెన్సెస్ 12 ఫార్మ్స్ అనేది ఎలా ఉంటుంది, ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. ప్రెజెంట్ సింపుల్, ఓకే, నెక్స్ట్ ఇస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అట్లనే మనకు పాస్ట్లో కూడా ఉంటుంది, పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్లనే మనకు ఫ్యూచర్లో కూడా ఉంటుంది, ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టోటల్ ఎన్ని అయిపోయినాయి, 12 టెన్సెస్. 12 టెన్సెస్ మనకు అయిపోయింది. ఎస్, 3 ఫార్ములాస్ మన చేతిలో ఉన్నాయి. సరే ఇంకా ఏం కావాలి మాకు, సెంటెన్సెస్. మనం ఏం చేయాలి, టెన్స్ అంటే టైమే కదా, టెన్స్ అంటే టైం, ఇదేంటి సెంటెన్స్. కానీ ఈ సెంటెన్స్ మీరు రాస్తున్నారు, ఓకే, బట్ ది సెంటెన్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. వాట్ ఆర్ ద 4 టైప్ ఆఫ్ సెంటెన్స్, వాట్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్? ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్, ఈ సెంటెన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది, అది మీరు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈస్ నెగటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ తర్వాత నెగటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఈస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ నేను ఇక్కడ ఒక ప్లేస్లో రాస్తాను. చూడండి, ఇక్కడ మనకు టోటల్ 12 టెన్సెస్ రావాలి. ఈ 12 టెన్సెస్ ఈ 3 ఫార్ములాస్ పెట్టి మనం ఎలా, ఇదంటే ప్రెజెంట్ సింపుల్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం ప్రెజెంట్ సింపుల్ ఈ టైంలో మనం ఈ ఫార్ములా యూస్ చేసి సెంటెన్స్లో మాట్లాడాలి. ప్రెజెంట్లో కంటిన్యూస్, ఇప్పుడు పని జరుగుతుంది ప్రెజెంట్లో. సో మనం సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఫార్ములా యూస్ చేసి ప్రజెంట్ కంటిన్యూస్లో మనం మాట్లాడాలి. అగైన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెక్స్ట్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V3 వస్తుంది. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టైం, అంటే ఇప్పుడు జరిగింది, జస్ట్ కొంచెం ఒక సెకండ్స్ బ్యాక్, కొంచెం మినిట్స్ బ్యాక్ మనం మాట్లాడాలంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు దానికి. సో అది ఎట్లా మాట్లాడాలి, ఓకే, ఎస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీనికి ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ ఫార్ములా యూస్ చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం మాట్లాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్ములా ఏం వస్తుంది, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, అలాంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్స్ మీనింగ్ ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో మీరు ఒక వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారంటే దానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ 7 years. అంటే నేను 7 years బ్యాక్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అని చెప్పాలి. ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ 7 years అలా చెప్పారంటే అది రాంగ్, గ్రామటికలీ అది రాంగ్. ఓకే, ఐఎమ్ టీచింగ్ అని రాదు, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అని వస్తుంది. సో ఇట్లా మనం గ్రామర్ కరెక్ట్గా నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కరెక్ట్ మాట్లాడతాం. ఓకే, సో ఇట్లా మనకు 12 టెన్సెస్ తెలిసి ఉండాలి, 3 ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఈ 4 టైప్ ఆఫ్ సెంటెన్స్లో మనం అది అప్లై చేయాలి. ఓకే, ఇవన్నీ మనం ఎట్లా చేయాలి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.